అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నాన్ వెజ్ సో ఎక్కడ చూసినా ఇప్పుడు నాన్ వెజ్ కనిపిస్తూ ఉన్నారు. అయితే రోజు రోజుకి తనకు సంబంధించిన ఫాలోవర్స్ అన్సబ్స్క్రైబ్ కొడుతున్నప్పటికీ ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా దేవుళ్ళని విమర్శిస్తూ, లేకపోతే దేవుడు పంపించిన భక్తుడిని నన్నే మొత్తం సమాజంలో జరుగుతున్నవన్నింటినీ కూడా ఆపమని చెప్పారు అని చెప్పి ఈ విధంగా దేవుళ్ళపైన మరో విధంగా మాట్లాడుతూ, ఇటు చాగంటి గారు అలాగే గరికపాటి గారి గురించి మాట్లాడుతూ ఎక్కడా కూడా కొంచెం కూడా తనకి పశ్చాత్తాపం లేకుండా, ఒక సారీ కూడా చెప్పకుండా రియాక్ట్ అవుతున్న విధానం మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఐజూడ్ ఎవరైతే ఉన్నారో తనకి సంబంధించి 5 గంటలకు నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తాను, అందరూ కూడా కాసుకొని ఉండండి అంటే ఆరెంజెస్ లాగా పోలుస్తూ మీరు అందరూ కూడా రెడీగా ఉండండి, ఇంకా నా నుంచి ఎటువంటి వీడియోలు వస్తే ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుట్టే విధంగా నేను చేస్తాను అని చెప్పి తను అందరికీ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు విజుగాడు ఉన్నారు. సార్ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. సో అన్వేష్ లాస్ట్ టైము బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఇష్యూలోని మాట్లాడాము. ఓకే, కొంతవరకు సపోర్ట్ చేసాము. చాలా మంది యూట్యూబర్స్ అనవసరంగా ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళ గురించి. మరి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి దేవుళ్ళ గురించి విమర్శలు, గరికపాటి గారు, చాగంటి గారు, ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అటాక్ చేస్తూ, సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మీరు ముఖ్యంగా చెప్పండి, అసలు అన్వేష్తో మీరు ఈ మధ్యకాలంలో ఏమైనా మాట్లాడారా? మళ్ళీ లేదు, మాట్లాడలేదు. ఎందుకంటే పబ్లిక్ కొన్ని సార్లు కొన్ని తీసుకోవాలన్నమాట. కొన్ని ఇష్యూలలో కొందరు మాట్లాడితే తీసుకోరనమాట. ఎందుకు మాట్లాడితే తీసుకోరు అనేసి అంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేసినారో వాళ్ళందరూ ఇప్పుడు నా మీద పడ్డరు అని చెప్పుకొని వాడు సేఫ్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఎలాగో వాడుకోయి వాడదవ్వకుండా ఇప్పుడు వాడు అనని మాటలు ఏఐ ద్వారా చేసి, లేకపోతే ఆ వీడియోలు మార్ఫింగ్ చేసి తీసుకొచ్చి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అన్ని అంటే వెనకకు నెట్టాలని కాదు ఇదంతా. ఆయన గొయ్యి ఆయనే తవ్వుకుండు. సో ఆయన గొయ్యి ఆయనే తవ్వుకుండు కాబట్టి పబ్లిక్కే జడ్జిమెంట్ వదిలేసేస్తే సరిపోతుందని చెప్పేసి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు సైలెంట్గానే ఉన్నారనమాట. సో ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే మరి అంటే దేవీ దేవతలను ఇష్టం ఉన్నట్టు విమర్శించేసరికి ఇంకా కొందరు కాదు, పబ్లిక్ మొత్తం రియాక్షన్ అయితే ఇచ్చిండ్రు అనమాట. సో ఇది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు ఎందుకు సైలెంట్ ఉన్నారంటే నా ఆన్సర్ ఇది అనమాట. సో ఇంకా ముందు ఏమైనా రియాక్ట్ అవుతాం అనేసి అంటే ఎస్ అన్వేష్, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇదే బిగ్ టీవీలో లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన అనమాట. సో అప్పుడు చెప్పిన క్లియర్గా బిగ్ టీవీకి నేను చెప్పిన, అప్పుడు బిగ్ టీవీ ప్రేక్షకులు కూడా నమ్మలేరు. ఏమని చెప్పిండ్రంటే, అంటే నువ్వు దేవీ దేవతలను నమ్మవు, నీకు రిలీజియస్ కానీ ఆడవాళ్ళు కానీ ఇండియా ధర్మం గురించి కానీ ఇండియన్ ఫ్లాగ్ గురించి కానీ నీకు ఎటువంటి అవగాహన లేదు, అండ్ నువ్వు ఒక పెద్ద టెర్రరిస్ట్, సోషల్ టెర్రరిస్ట్వి అని చెప్పిన. సో ఇప్పుడు మెల్లమెల్లగా అయితే అర్థమైందనమాట జనాలకి. సో అదైతే నడుస్తుంది. ఓకే, కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి అక్కడికి వెళ్ళి ఇతర కంట్రీస్ని గొప్పగా చెప్తూ అక్కడ ఉన్న కల్చర్ని గొప్పగా ప్రమోట్ చేస్తూ, అంటే ఒక్కసారిగా ఎందుకు ఇంత యాంటీ అయిపోయాడంటే ఏం చెప్తారు? అంటే మొదటి నుంచే ఒక మాట చెప్పాలంటే కొంచెము లాగైనా కానీ ఇది జనాలు తీసుకుంటారేమో అనిపిస్తుంది. అన్వేష్ ఎటువంటి వాడు అంటే, ఈ దేశం నాకు, ఈ భారతదేశం నాకు ఏమిచ్చింది, ఈ భారతదేశానికి నేను ఎందుకు పొగడాలి అనే టైప్ అన్నమాట. మన దేశం మనకేమి ఇవ్వకుండా మన దేశానికి మనం ఏమి ఇవ్వాలనేసి చాలామంది చూస్తారు. అందులో కొందరు అంటే చాలా నార్మల్గా బతుకుతారు అనమాట. పొద్దున్నే లేచినామా, టిఫిన్ బాక్స్ కట్టుకున్నామా, పనికి పోయినామా, ఇంటికి వచ్చినా పిల్లలని చూస్తారు. ఇంకొందరు దేశానికి ఏం చేయాలని చూస్తారు. ఇంకొందరు ఇలాంటి సోషల్ టెర్రరిస్టులు ఏం చేస్తారంటే, నాకు ఈ దేశం ఏమి ఇచ్చింది, నాకు ఈ దేశం ఏమీ లే అని చెప్పేసి. చూడండి, మలేషియాని, థాయిలాండ్ని, వియట్నాంని పొగడాలంటే పొగుడుకో, అంతేగాని భారతదేశాన్ని తిట్టడం ఏంది? ఇప్పుడు 7 కోట్ల జనాభా ఉన్న థాయిలాండ్ ఎక్కడ, 140 కోట్లున్న మన ఇండియా ఎక్కడ? అక్కడ ఉన్న రేప్ కేసులకి ఇక్కడ ఉన్న రేప్ కేసులకి కంపేర్ చేసి చెప్పి ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నాడు. రీసెంట్గా ఫేస్బుక్లో ఓ పోస్ట్ కూడా పెట్టిండు, ముస్లిమ్స్ని చాలా ఘోరమైనటువంటి మాట అంటున్నాడు. వాళ్ళ ధర్మంలో వాళ్ళు 9 మంది 12 మంది పిల్లలు కంటారు. ఇలాగే కంటిన్యూ అయితే రేపు పొద్దున 2000 కోట్ల జనాభా, అంటే 140 కోట్ల నుంచి 2000 కోట్ల జనాభాకి పోతే ముక్కులో పక్కులు, కళ్ళల్లో ఊసులు తిని బతకాల్సి వస్తుంది అని అంత గలీజ్గా చెప్పిండు అనమాట. ఇది ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు కావాలంటే, ఈ ధర్మం గురించి ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు కావాలంటే, కానీ అంత వల్గర్గా అంత కించపరుస్తూ ఇప్పుడు బుర్కా వేసుకున్న వాళ్ళకు ఫ్రీడమ్ లేదని చెప్తున్నాడు. మరి ఆ కంట్రీలకు పోతే ఈ విషయం వాళ్ళకి నిజంగా పోట్రే అయితే అని చంపేసేస్తారు, వాడిని ఖచ్చితంగా చంపేస్తారు. అందుకే ఇండియాకి మన ధర్మాన్ని తిట్టినందుకు కానీ ఫస్ట్ నుంచి నేను మీకు ఒక మాట చెప్పిన, లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన, మన ఇండియాకి రాడు కనెక్టింగ్ ఫ్లైట్లు కూడా వేసుకోవడం, ఎందుకంటే భయం ఇక్కడ దొరికిపోతున్నాయని చెప్పి. మీకు గతంలో కూడా చెప్పిన, 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మన నేషనల్ ఫ్లాగ్ని అడ్డగోలుగా తిట్టిన వీడియోలు మీకు ఉన్నాయి, కావాలంటే నేను పంపిస్తాను. నేషనల్ ఫ్లాగ్ని ఇండియాలో ఉండి తిడితే
కేసు అవుతుంది, వేరే దేశంలో ఉండి తిడితే కేసు కాదని చెప్పి ఆ అవసరం ఏముంది ఆయనకి? అంటే నేషనల్ ఫ్లాగ్ని తిట్టే అంత అవసరం ఏమొస్తుంది? ఓకే, అంటే ఇక్కడ ఉండి ఇక్కడ పుట్టి పెరిగి అంటే ఎన్ని మాటలు అన్నా కూడా మన మీద ఎవరు యాక్షన్ తీసుకోరు, మనల్ని ఎవరు పట్టుకోరు అన్న ధీమా. నా దేశం నాకేమి ఇయ్యలేదు, ఇక దీన్ని తిట్టుకుంటా పైసలు సంపాదించుకుంటా అని చెప్పి వేరే దేశాలకు పోయి అసలు ఏమి చేసిండు, అసలు దేశానికి ఏం ఇప్పుడు అన్నీ మాటలని చెప్తాడు. నేను ట్యాక్స్ కడుతున్నాను అంటాడు, ట్యాక్స్ కట్టిన స్లిప్ కానీ ఐటీ రిటర్న్స్ కానీ ఏమంటే చూపిమనండి. నేను చెప్పిన లాస్ట్ టైం మీకు, వీడు దుబాయ్ యాడ్సెన్స్ రన్ చేసుకుంటూ అక్కడ జీరో ట్యాక్స్, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పి దుబాయ్ ట్యాక్స్ తీసుకొని యూట్యూబ్లో మనీ ఎర్నింగ్ చేసుకుని ట్యాక్స్ కూడా ఎగ్గొడుతున్నాను చెప్పిన. ఇప్పుడు వచ్చి నేను జస్ట్ మాటలు, ఓన్లీ మాటలు మాత్రమే మాట్లాడతాడు. నేను ఇండియాకి ట్యాక్స్ పంపిస్తున్నా, నా తల్లి లాంటి దేశం అని చెప్తాడు. మరి తల్లి లాంటి దేశం ఇన్ని మాటలు అంటున్నావు. అండ్ మొన్న చెప్పాడు కదా, నేను భగవద్గీత చదువుతాను, రామాయణం చదువుతాను, మహాభారతం చదువుతాను, వాటి గురించి ఇక్కడ కూడా నేను చెప్తాను, పూజలు చేస్తాను అని థాయిలాండ్లో ఉన్నాడు. ఏమంటారు, గణేషుని ఒక చిన్న విగ్రహము, ఒక చిన్న భగవద్గీత అని చెప్పి ఇంత పట్టుకున్నాడు. మీకు అది కొంచెం హాస్యంగా అనిపించలేదా? ఇంత ఉంది భగవద్గీత, భగవద్గీత చదవాలంటే ఇంత ఉంటుంది. ఒక చిన్న ఒక టాయ్ తీసుకొచ్చి నేను భగవద్గీత చదువుతాను, దీని సాక్షి దాని సాక్షి అని చెప్తున్నాడు. రీసెంట్గా అన్ని కళలు వస్తున్నాయంట ఆయనకి, చూసిండ్రా? పిచ్చెక్కింది అనిపించలేదా? చూడండి, కాషాయం రంగు జెండా, కాషాయం రంగు డ్రెస్ని బత్తాయి అంటే, ఇప్పుడు ఏమరా బత్తాయి మాటలు మాట్లాడుతున్నావు, బత్తాయి కానీ లెక్కునే అనే కించపరిచే వర్డ్ కింద అంటగడుతుండ అనమాట. అంటే బత్తాయి రంగు డ్రెస్సులు అన్నట్టు స్వాములు ఎవరు? శివమాల వేసేటోళ్ళు, కాషాయం బట్టలు వేస్తారనమాట. హనుమంతుని బట్టలు వేసేటోళ్ళు, మన దుర్గామాత ఏమంటారు మాల వేసేటోళ్ళు వేస్తారనమాట. బత్తాయి రంగు కిందికి అంటగడుతున్నాడు. అంటే బత్తాయి ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు కళలకు వచ్చి బత్తాయి డ్రెస్సులు వేసుకునే వాళ్ళని బత్తాయిలతో కొట్టుమని చెప్పిండంట. ఇప్పుడు నాకు కూడా ఒక కళ పడ్డది రాత్రి. నిన్ను మలేషియా వచ్చి నిన్ను బట్టలు ఇప్పి రోడ్డు మీద ఉరిపించి కొట్టినట్టు పడ్డది కళ. నిజంగా అది దేవుడు ఎంచుకున్న వ్యక్తులకే కదా ఆయన కనిపిస్తాడు, మీకెందుకు కనిపిస్తున్నాడు? అన్వేష్ అంటే ఇక్కడ ఇండియాలో ఉంటే డబ్బులు కమ్ముడుపోతాడు కాబట్టి బయట దేశాల నుంచి ఇక్కడ ఉన్న ఏదైతే జరుగుతుందో డబ్బు అంటే మతం అన్న పేరు చెప్పి, భక్తి అన్న పేరు చెప్పి డబ్బులు ఎవరైతే స్వాధీనం చేసుకుంటా ఉన్నారో లేకపోతే తీసుకుంటూ ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకురావడానికి కేవలం అన్వేష్ కళలో కనిపించారు. మీరెందుకు మీ కళలో ఎందుకు వస్తారు? అన్వేష్ కళ్ళల్లో దేవుడు కనబడ్డాడు అని మీరు అంటున్నారా అని అనుకుంటున్నారు. ఓకే, నేనేమన్నా అన్వేషే దేవుడు ఆయనే చెప్పిండు. అన్వేష దేవుడు నాకు అన్వేష వచ్చి కళ్ళలోకి వచ్చి చెప్పిండు. ఎందుకంటే అన్వేషు నేను బ్రహ్మదేవుని అన్నాడు. బ్రహ్మదేవుని కన్నా నాకు ఎక్కువ తెలుసు అని అన్నాడు. నేను కూడా అదే నమ్ముతున్నా. నైట్ నాకు నా దేవుడు కళ్ళలోకి వచ్చిండు. నా దేవుడు ఎవరు అనుకుంటారు? అన్వేష్. విజ్జు నువ్వు మలేషియా రాకు, వస్తే నన్ను బట్టలిప్పి చెప్పుతో కొట్టినట్టు కళ వచ్చింది అని చెప్పి ఆయన నా కళలోకి వచ్చి చెప్పిండు అనమాట. సో ఆ వీడియో పెట్టలేదు అనుకుంటే, ఇంకా మేబీ పెడుతుండొచ్చు ఆ వీడియో. సో నేను కూడా మలేషియా వెళ్దామని చూస్తున్నా. ఈరోజు మామూలుగా ఈరోజు తారీఖు వచ్చేసి 4 కదా, ఈ 5-6 రోజులలో మలేషియా పోదామని చూస్తున్నా. ఖచ్చితంగా దొరుకుతాడు మలేషియా. ఖచ్చితంగా మా దేవుడిని కలిసి బట్టలిప్పి కొడతా. దేవుణ్ణి కలవడం వరకు ఓకే, కొట్టడం వరకు ఎందుకు పాపం? ఆయనే చెప్పిండు నాకు. ఆయననే ఎందుకు దేవుడు ఇలాగా దేవుళ్ళకి గొడవలు అవుతా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మరి ఆ గొడవలు ఆపడానికైనా వెళ్ళండి. కానీ అసలైన దేవుళ్ళని నేను కించపరుస్తున్నా. నేనే దేవుని కన్నా గొప్ప అని చెప్పుకుంటున్నాను. సో నేను నీ దేవుడిని, నువ్వు నమ్మాలి. అది నువ్వు నమ్మకపోతే నాకు బాగా అనిపిస్తుంది. అందుకే నువ్వు మలేషియా రాకు, వస్తే నన్ను కొడతావు అని చెప్పి ఆయన అంటుండు. నేను కూడా కొన్ని రోజులు ఆయనే నా దేవుడు అని నేను అనుకుంటున్నాను. సో మీ ఒక్కరికైనా లేకపోతే మీ ఇన్ఫ్లుయెన్సెస్ అందరికీ ఆయన దేవుడా? అందరి ఒపీనియన్ నేను చెప్పానండి, ఎందుకంటే అసలే సోషల్ మీడియాలో మంచిగా లేదు. అందరికీ ఏమో కానీ నాకైతే ప్రస్తుతానికి అన్వేష దేవుడు. నువ్వు చేసే చిల్లర కామెంట్లు, ఆ చిన్న వాళ్ళ వీడియోల మీద చిన్న కామెంట్లు పెడుతున్నావు. విజ్జు గౌడ్ నెక్స్ట్, చందు నెక్స్ట్ అని చెప్పేసి. ప్రాబ్లం లేదు, చూసుకుందామంటే మలేషియా వస్తా, నువ్వేడునో చెప్పు. నువ్వు వచ్చిన కాడికి మీకు ఆయనకి ఏంటండి గొడవలు? నాకు అర్థం కాదు. అంటే ఇగో నెక్స్ట్ వీళ్ళే టార్గెట్. మరి ఇప్పుడు బయాస్ యాదవ్ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, వీడిని అన్ఫాలో చేయండి, వీడు దేశద్రోహి, లేకపోతే జనాల్ని మతాల పేరుతో రెచ్చగొడుతూ ఉన్నాడు అని చెప్పి అన్ఫాలో చేయమని చెప్పి ఈరోజు ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు మీ అందరికీ ఆయనకి ఉన్నది ఏంటి అసలు? ఏం లేదు, ఆయనకు అంతో మాకేందుకు గొడవ, కానీ అసలు ఏ గొడవ అంత లేదు. ఏంటంటే ప్రతి చిన్న దాంట్లో ఏళ్ళు పెట్టి గెలికేసేస్తాడు. ప్రతి పొరపాట్లు మనిషి అన్నవాడు పొరపాట్లు చేస్తాడు. ప్రతి చిన్న పొరపాటుని ఏలువెట్టి చూపించేసి నా బాధ ఏంటంటే 3 సంవత్సరాల నుంచి ఒక మాట చెప్తాను, ఏది భారతదేశం జెండాను తిట్టినప్పటి నుంచి వాడు ఒక దేశద్రోహి అని చెప్పి అక్కడ నుంచి వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన.
వీడియోలు తీస్తే మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు అడిగిన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిన అనమాట. అక్కడ నేను ప్రూవ్ చేసిన వాడు దేశద్రోహ కాదా, దేవుళ్ళని తిడుతుండా లేదా అని ప్రూవ్ చేసిన. అక్కడ వానికి ఏం కోపం అనిపించిందేమో, ఇగో పొద్దున అయితే లైట్గా పెగ్గేస్తాడు, సారీ అంటే మనకు పొద్దున వానికి రాత్రి లేదు. ఇప్పుడు మలేషియాలో ఉన్నాడు కాబట్టి వాడికి ఇంకా జల్దీ పొద్దు ఎక్కుతుంది. ఏమంటారు రాత్రి అయింది అనుకోండి, వానికి రాత్రి అయింది అనుకోండి లైట్గా పెగ్గేస్తాడు. 1-2 పెగ్గులు అంతకన్నా ఎక్కువ తాడు. ఎందుకంటే అంత కెపాసిటీ వాడు ఉండేది 3.5 అడుగులు కాబట్టి బాడీ సహకరించదు. నేను మీకు నవ్వుగా అనిపించవచ్చు, నేను సీరియస్గా చెప్తున్నా. అది మనిషిలో ఉన్న లోపం, అది బాధపడొద్దు. ఇగోండి ఈ మెయిల్ ఎప్పుడు వచ్చింది ఒకసారి మీరే చూడండి. 3వ తారీఖు జనవరి 3వ తారీఖు. హాయ్, నేను అన్వేష్ అన్న ఫ్యాన్. వానికి ఫ్యాను. నాకు నిన్న నైట్ ఒక కల వచ్చింది. ఆ కలలో నా అన్వేష్ అన్న యూట్యూబ్ ఛానల్ బ్యాన్ అయింది. అయిన తర్వాత నా అన్వేష్ అన్న రివెంజ్తో తెలుగు యూట్యూబర్స్ అందరి ఇన్కమ్ 0 అయింది. నాకు వచ్చిన కలలో మా అన్వేష్ అన్న నా తెలుగు ప్రజల అందరికీ చవకగా యూట్యూబ్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ లేకుండా యూట్యూబ్ వీడియోస్లో యాడ్స్ రాకుండా సులువుగా ఎలా వాడాలో మన తెలుగు ప్రజలందరికీ చెప్పడం జరిగిందట. మా అన్వేష్ అన్న అది చెప్పాక మన తెలుగు యూట్యూబర్స్ అందరికీ యూట్యూబ్ ఇన్కమ్ 0 అయింది. ఏంటంట వీళ్ళ బాధ? వీళ్ళ బాధ కాదు, ఇది అన్వేషే పెట్టినది. అది అంటే అన్వేష్ ఫ్యాన్ అని చెప్పి అన్వేషే పెట్టిండు. అన్వేష్కి నీకు ఒకసారి ఫాలోవర్లు తగ్గంగానే 200 ఇచ్చి తమ్నైల్ చేయించుకునే స్తోమత లేదు. ఇంకా మళ్ళీ నీకు ఫ్యాన్స్ ఇంకా కానీ ఆయన భయపడట్లేదంట కదా. ఫాలోవర్స్ అన్సబ్స్క్రైబ్ కొట్టినా కూడా నాకేం భయం లేదు, నేను ఎప్పుడు ఎవరిని ఫాలో చేయమని కానీ సబ్స్క్రైబ్ చేయమని కానీ నేను అడగలేదు, వాళ్ళే చేశారు, వాళ్ళే అన్ఫాలో కొడుతున్నారు, నాకేం భయం లేదని చెప్పుకుంటున్నాడు కదా. మీరేమో భయం ఉందని చెప్తున్నారు. మీకు ఆ మనిషిని చూస్తుంటే మొన్న ఒక డాన్స్ వేసిండు, చూసిండ్రా? నిన్న పొద్దున వేసిండు డాన్స్, చూసిండ్రా? హవా హవా అని వేసిండు, చూసిండ్రా? మీకు ఏమన్నా అనిపించిందా పిచ్చెక్కింది ఇంకి అని అనిపించదు? ఎడిటర్ గారు కనీసం ఈ స్క్రీన్ మీద ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో ఆ స్క్రీన్ మీద ఆ వీడియో వేయండి, ప్రజలు గమనిస్తారు. సో హవా హవా అనే పాటకి డాన్స్ వేసిండు, పిచ్చి బాగా ముదిరింది. ఆ డాన్స్ వేసిన దానికి అనట్లే నేనే దేవుణ్ణి బ్రహ్మదేవుణ్ణి అని చెప్పిండు కదా. మీరు చూసిండ్రా? సో అంత పిచ్చెక్కింది అనమాట. నేనే దేవుణ్ణి అని చెప్పుకోవాల్సిన. ఇంకా 4 రోజులైతే ఇప్పుడు ఎవరినైతే పొగిడినరో, నేను మత కల్లోహాలు పెట్టాలని అనుకోవట్లేదు, నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతా. క్రిస్టియన్ వర్గాల వాళ్ళని పొగుడుతూ హిందూ ముస్లిం వాళ్ళని కించపరుస్తూ మాట్లాడింది కదా. రేపు పొద్దున అన్వేష్ నిజంగా క్రిస్టియనేనేమో, సో మంచోడేమో అని చెప్పి మీరు అనుకునేరు. రేపు పొద్దున అవసరమైతే పాస్టర్ లెక్క ఏమంటారు ముసుగేసుకొని నేనే దేవుని, లేకపోతే నాకు దేవుడు కనబడ్డాడని చెప్పి మీ దగ్గర పైసలు వసూలు చేసేది ఇలాంటి కార్యక్రమం ఏదైనా పెడతాడనేసి నాకు కల వస్తుంది. సో మీరు నమ్మకండి, ఎందుకంటే అన్వేష్ని ఫాలో చేసే వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళు సోషల్ టెర్రరిస్టులు. వాళ్ళు ఎసొంటి వాళ్ళు అంటే నేను తిట్టాలని అనుకోవట్లేదు, చిన్నపిల్లల్ని రేపులు మర్డర్లు చేస్తే చూసే ఛానల్ ఏదైనా ఉందా అంటే అది అన్వేష్ ఛానల్ అనమాట. సో దయచేసి ఈయనను ఫాలో అవుతున్న వాళ్ళు ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు అని అనుకోకండి, వాళ్ళు టెర్రరిస్టులు. వాళ్ళు మీరు టెర్రరిస్ట్ కాకపోతే అన్ఫాలో చేయండి, ఓకేనా? సో ఆల్రెడీ 5 లక్షల మంది మేము టెర్రరిస్ట్ కాదా బాబు, మేము మంచోళం అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. మీరు కూడా వేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే. అండ్ ఇప్పుడు అన్ఫాలో కొడుతున్నారు, అదంతా పక్కన పెడితే అన్వేష్ ఒక సవాల్ విసిరాడు. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒకరిని నేను బయటకు తీసుకొస్తాను, ఈ దొంగ ముసుగులో ఎవరైతే ఉన్నారో ఈ ఆరెంజ్ అందరికీ కూడా మామూలుగా ఉండదు, ఇంక అందరికీ కూడా భయం మొదలవుతుంది. నేను ఒక్కొక్క వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత మీరు 2026లోని నాతో ఎందుకు పెట్టుకున్నావా అన్నట్టు చేసేలా నేను చేస్తాను అని చెప్పి కొంతమంది యూట్యూబర్స్కి ఆయన ఛాలెంజ్ విసిరడం జరిగింది. ఇందులో ఐజూడ్ ఒకటి. మీకు తెలిసినంత వరకు ఐజూడ్ ఏమైనా గతంలో ఏమైనా చేశాడా? అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కానీ, లేకపోతే అమ్మాయిలకి సంబంధించి కానీ ఏదైనా? ఎందుకంటే 5 గంటలకి నేను ఒక పెడతాను, దానివల్ల అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది కదా. అవును, ఇంకా 5 అయిందా లేదా అని చూస్తున్నాను. సో అయితే ఏజూడ్ నాకు తెలిసి ఏజూడ్ ఇంతవరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదు. అందుకే ఏజూడ్ని ఏం పీకలేక అన్వేష్ ప్రణీత్ హనుమంత్ ఏదైతే పాత ఇష్యూ ఉందో, ఏది చిన్నపిల్ల మీద కామెంట్ చేసిన ఆయన మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆయన ఒక ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ నాయన అయినప్పటికీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆయన ఆ కేసు నుంచి కొంచెం సులువుగా తప్పించుకోవడానికి అవకాశం ఉంటాయి కూడా, ఇలాంటి పాలిటిక్స్ అంటారు. సో ఇలాంటివి ఉండే, కానీ అయినప్పటికీ కేసు అయ్యింది, ఆయన పేచీలకు వెళ్తుండో అన్నీ అవుతున్నాయి. నువ్వు ఏజుడ్ని ఏం పీకలేక హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ బత్తాయి రంగు అని చెప్పి అంటే ఆయనను కూడా ప్రొవోక్ చేస్తున్నాడు, నువ్వు బత్తాయి కానీ బత్తాయి రంగు డ్రెస్సులు వేసుకుంటావు అని చెప్పేసి. అందుకే ఏజుడ్ని ఏం చేయలేక ప్రణీత్ హనుమంతు కేసు మ్యాటర్ మాట్లాడదామని చెప్పి
స్టోరీ కూడా పెట్టిండు ఈ గాడిద పొద్దున. ప్రణీత హనుమంతు కేసు పొద్దున స్టోరీ పెట్టిండు. అవును. సో ఏజుడికి అయితే నాకు తెలిసి ఎటువంటి ప్రమోషన్స్ అయితే చేయలేడు నాకు తెలిసి. ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా, ఎప్పటి నుంచి ఆయన ఈ స్టైల్ వెరైటీస్ గురించి చెప్తాడు, అప్పటి నుంచి చూస్తున్నా లైఫ్ స్టైల్ గురించి చెప్పినప్పటి నుంచి. సో ప్రస్తుతానికి అయితే నాకైతే ఏజుడ్ని కనీసం టచ్ కూడా చేయలేడు అని నా ఉద్దేశం. ఓకే, అంటే కేవలం ఏజుడైనా ఇంకెవరినైనా టార్గెట్ చేశాడా? మీకు ఏమైనా వచ్చినాయా వార్నింగ్ కాల్స్? నిన్న మాట్లాడుకున్నా. లేదు, నేను అదే చెప్తున్నా కదా, మెయిల్స్లోనేమో బతిమలాడుతుంటాడు. ఇగో ఈ కొంచెం ఫస్ట్ లైన్ చదవండి, ఫస్ట్ లైన్ ఒకటే చదవండి. అరే అక్షయ్గా ఈయన నువ్వు ఎలా నమ్మావురా బేగం వాయిస్ మెసేజ్లు. అది చాలా అంతే సార్. మిగతాది ఇంకా కింద కావాలంటే స్క్రీన్ షాట్ పెడతాను. ఇది అక్షయ్కి పెట్టిన ఐఎమ్ అక్షయ్ అని ఉంటాడు, మీకు అందరికి తెలుసు అనుకుంటా. అక్షయ్కి పెట్టిన మెసేజ్ అనమాట. అయితే అక్షయ్ ఏం చేసిండంటే, అదే ఈ 14 ఏళ్ళ అమ్మాయిని నేను చేసిన అని చెప్పి ఈయన కాల్లోనే అనమాట. సో ఆయనకు బెదిరిస్తుండు. మరి నాకెందుకు వచ్చింది మేలు? ఇది జనవరి 2కి వచ్చింది, ఇది నాకు పెట్టిండు. అంటే వీడు ఎవరికి పెడుతుండో కూడా తెలియదు అనమాట. నేను అక్షయ్కి పెడుతున్నాను. నేను చెప్పిన 2 పెగ్గులు, అది కూడా 30 ml, అంతకన్నా ఎక్కువ తాగడు. అది కూడా నీళ్ళు కలుపుకోకుండా తాగుతాడు, ఎందుకంటే పొట్టు వస్తుందేమని భయం. వాళ్ళమ్మ స్వీట్లు తిన్నాడు, స్వీట్లు తింటే షుగర్ వస్తుందని భయం. ఏజ్ అయిపోతుంది, 48 years అండి. ఇప్పుడు అందరు 50 ఏళ్ళకి చచ్చిపోతుండ్రు. అంటే ఇలా మాట్లాడేటోళ్ళు ఇంకా ఉన్నారంటారా? ఇట్లా మాట్లాడేటోళ్ళు. సో అందుకని చెప్పి నేను ఇంకో 2 సంవత్సరాలు చచ్చిపోగలను అని చెప్పి, ఎలాగో చచ్చిపోతున్నా కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడాను అనమాట. ఓకే, కానీ అది ఏంటో అసలు అతనికి ఒక హద్దు పద్దు లేదు. అంటే ఇక్కడ పోలీసులు ఏం చేయలేరు అన్న ధీమా అనుకోవచ్చా మరి? ఏమో అండి, ఈ విషయంలో చెప్పాలంటే మరి సజ్జనార్ సార్ ఆయనతో వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత ఇంకొంచెం రెక్కలు ఎక్కువ వచ్చినాయి. అంటే నన్ను ఎవరేం చేయలేరు అన్నట్టు. సార్ అయితే 100% సపోర్ట్ చేయడు. నాకు తెలిసి ఆయన ఏమంటారు, ఎక్స్లోనైతే చాలా యాక్టివ్గా ఉంటారు. ఇసొంటోళ్ళ గురించి కూడా స్టోరీలు పెడితే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మన దేవీ దేవతలను, మన ధర్మాలను కించపరిస్తే రేపు పొద్దున సోషల్ వైలేషన్ జరిగే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేది కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఆటోమేటిక్గా క్రిస్టియన్స్ని సపోర్ట్ చేసి హిందూ ముస్లిం తిట్టిండు కదా. సో ఈ వర్గాల వాళ్ళు తిట్టుకోవడంతో పాటు రేపు కొట్టుకోవడం కూడా జరిగి సోషల్ వైలేషన్ అయ్యి లా అండ్ ఆర్డర్ కిందికి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో అంటే సార్ని అంటే నాకు ఈ సార్ ఉన్నట్లే నన్ను ఎవరేం చేయలేరు అని కూడా అనుకోవచ్చేమో నేను అనుకుంటున్నాను. సపోర్ట్ చేసి ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నా, మీరు చెప్పింది అయితే కరెక్టే. ఓకే, సో అందుకనే విచ్చలవిడితనం ఇక ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని తిడుతుంటాడు. ఇక కనీసం వాళ్ళ అమ్మ మీద కూడా ఎటువంటి రెస్పెక్ట్ లేదని చెప్పడానికి వాని బర్త్డే 2023లో ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పేటప్పుడు వెనకాల ఒక పెద్ద పిరమిడ్ ఉంటుంది, వీడు నిలబడి మాటలు చెప్తుంటాడు. మా నాయన తట్టుకోలేక మా అమ్మ మీద పడితే నేను పుట్టినా అంటాడు. ఇంకా వల్గర్గా చెప్పిండి నేను చెప్పలేకపోతున్నా. మా నాయన ఆయనది తట్టుకోలేక, ఆయన మూడు తట్టుకోలేక మా అమ్మ మీద పడిపోతే నేను పుట్టినా అంటాడు. మరి మీ పబ్లికే జడ్జ్మెంట్ ఇవ్వాలి. ఆయన ఏం బాధపడద్దు, ఆయన ఛానల్లో ఉంది, డిలీట్ చేయడు అన్వేషణ, ఎందుకంటే చాలా ధైర్యవంతుడు. ఆయన ఛానల్ నా అన్వేషణ ఛానల్కి వెళ్ళి చూడండి, కొన్ని వీడియోలు పైకానండి తెలిసిపోతుంది. కానీ కుటుంబాన్ని, ఫ్యామిలీని, అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని నేను దగ్గరకు కూడా రానివ్వనని చెప్పడం జరిగింది కదా. వాళ్ళ తమ్ముడిని దగ్గరకు రానివ్వడంట, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు రాని, మరి మొన్న తీసుకెళ్ళాడు కదా, కంట్రీకి తీసుకొచ్చాడు కదా, మరి అదేంటి మరి పబ్లిక్ స్టంటా? అది పబ్లిక్ స్టంట్ అంటే పాప ఆయన కూడా తల్లిదండ్రులు గుర్తొచ్చుంటారు. అంటే ఎన్ని రోజులు తిట్టుకుంటా అనేసి అనుకున్నట్టుండు. పబ్లిక్ స్టంట్ అంటే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్న జనాలకి ఏంటంటే, నేను ఇండియాకి రాడని చెప్పి 3 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా. బిగ్ టీవీలోనేమో లాస్ట్ 1 year కింద చెప్పిన, అది ప్రూవ్ అయిపోయింది. వాళ్ళ అమ్మ నాయనని థాయిలాండ్కి, మన కంబోడియాకి తీసుకుపోయే బదులు, వాళ్ళ ముగ్గురికి 3 అప్ అండ్ డౌన్ టికెట్లు వేసే బదులు వీడే ఇండియాకి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి హైదరాబాద్కి వచ్చి బిర్యానీ తినేసి, ఇక్కడ ఉన్న అంటే ఇంటికో ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా ఇప్పుడు కొంచెము, సో వాళ్ళని కూడా కొంతమందిని కలిసి హ్యాపీగా వెళ్ళే అవకాశం ఉండే. ఎందుకు రాలేదు అనేసి అంటే భయం. ఇక్కడికి వస్తే కొడతారు కదా, ఇప్పుడు మీ అసంటోళ్ళు ఇప్పుడు మీరు ఉన్నారు, మీ చెప్పుతో కొడతారు కదా, కొడతారు కదా. సో అట్లా కొడతారేమన్న భయంతోనే రాలేదు. ఇంకోటి ఏంటంటే, వీడియోలు పెడితే పైసలు వసూలు అయిపోతాయి. ఇప్పుడు మనోడు ఒక వీడియో పెట్టగానే మినిమం ఒక 50 నుంచి 70,000 వస్తాయి అనమాట ఒక వీడియోకి. అంత వ్యూవర్షిప్ ఉంది కాబట్టి వీడియోలు పెట్టి కూడా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి పబ్లిక్ స్టంట్ కోసమే తీసుకుపోయిండు అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇలా మాట్లాడడం వల్ల జనాలు ఏ విధంగా వ్యతిరేకిస్తారో మీరు చూశారు అమ్మా. సో ఇక నుంచి ఎలాంటి కంటెంట్ చేస్తే మంచిది, ఎలాంటి కంటెంట్ జనాల్లోకి వెళ్తే మంచిది అన్నది మీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ అర్థమైందా?
అర్థమైంది. మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ అంటే లేదు మరి మీరు అందరూ జనాల్లో ఉండే ఇన్ఫ్లుయెన్సెసే కదా మరి మీరు చేసే కంటెంట్ జనాలు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏదో ఒక పొరపాటు చేస్తున్నట్టు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా, మీరు ఇన్ఫ్లుయెన్సర్ అందరి గురించి అడిగినారు కాబట్టి ఒక విషయం చెప్తా. నాకు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వచ్చింది. నేను పబ్లిక్ మొత్తం అంటే సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూసి అరే ఇట్లా చేస్తే తప్పేం కాదేమో అని చెప్పి నేను కూడా చేస్తాను. రేపు పొద్దున నా మీదకి వ్యతిరేకత వస్తుంది, అరే నువ్వు బెట్టింగ్ యాప్ చేసినావు కదా అని చెప్పి. ఇప్పుడు నేను పబ్లిక్ వచ్చి అచ్చా ఇది తప్ప, ఇది చేయడం వల్ల నేను తప్పు చేసినామన్నా సరే నేను ఇంకోసారి చేయను అని చెప్పి మంచిగా జనాలకి దండంరా బాబు నేను ఇంకోసారి చేయను అని చెప్తే సరిపోతుంది. అదే ఇప్పుడు అన్వేషణుడు సారీ అనేది ఎట్లా చెప్పిండు, తిట్టాను పోరా గాడిద అన్నట్టు మీరందరూ నాశనం అయిపోతారు అన్నాడు. ఇదే కొంచెం ఉల్టా చేసుకుందాం. 2026లో నేను తప్పు చేస్తే 2026లో నాకు ఆ ఇయర్ అంతా దరిద్రం పట్టుకోవాలి, నేను తప్పు చేయకపోతే రేపు రాత్రి కల్లా మీరు రక్తం కక్కుని చచ్చిపోవాలి అని ఛాలెంజ్ ఇవ్వమన్నాడు. ఆయన అన్న ఛాలెంజ్ నేను ఉల్టా చేసి చెప్తున్నా. ఆయనకే తగులుతుంది అన్నట్టు చెప్పమంటున్నారు. ఇప్పుడు 2026 ఆయన ఏం చెప్పిండంటే నేను తప్పు చేస్తే రక్తం కక్కుని చచ్చిపోతా, తప్పు చేయకపోతే 2026లో రేపు చచ్చిపోలేదు అనుకో, నేను 2026లో మీ అందరు నాశనం అయిపోతారు, మీకు అంత మంచి జరగదు 2026లో అని చెప్పిండు కదా. అదే ఉల్టా చేసుకోమని చెప్తున్నా. మేము నిన్ను తప్పుగా అనుకుంటే ఈరోజు రాత్రి కల్లా రక్తం కక్కి చచ్చిపోతాం మేము అందరం ఇండియాలో ఉండేటోళ్ళంతా. అదే ఒకవేళ మేము చచ్చిపోకపోతే నువ్వు 2026లో నీకు అంత నాశనం జరుగుతుంది. మాకు కూడా వస్తాయి సాఫీనార్థాలు. ఓకే చూద్దాం మరి ఎవరు రక్తం కక్కుకొని చనిపోతారో 2026లోని. అయితే మీకు క్లారిటీ లేదు, అదే యాప్స్ గురించి చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ఒక పరుపు కానీ ఒక కుర్చీ కానీ ప్రమోషన్ చేసిన, ప్రమోట్ చేయమని చెప్పిండ్రు నాకు, నేను చేసిన. పలానా రోజు మీకు డెలివరీ అవుతుందంట, ఈ కంపెనీ వాళ్ళు చేయండి అని చెప్పిన. ఆ కంపెనీ వాడు ఎత్తేసిండు 10 రోజులలో. ఇప్పుడు మీరు ఆన్లైన్లో చూసి డెలివరీస్ నాకు ఆయన చేసిన ప్రమోషన్ నచ్చింది, నాకు ఒక బెడ్ కావాలండి, ఆయనకు ఫోన్ చేసిండ్రు. ఆ కంపెనీ ఏం చెప్పిందంటే 15 డేస్లో డెలివరీ చేస్తాం సార్, మీరు ఫస్ట్ ఒక 30% అమౌంట్ కట్టాలి అని ఉంటుంది. 10,000 3,000 కట్టిండ్రు. ఆడు ఒక 15 రోజులల్లా ఎత్తేసిండు. ఇప్పుడు తప్పేవరిది? చేసిన ప్రమోషన్ చేసిన నా తప్ప, కంపెనీ ఎత్తేసిన వాడిని తప్ప, నేనేం చేసినా మీరు చెప్పండి. మీకు అర్థం కంపెనీ నిజమైన కంపెనీయే కాదా అని తెలియకుండా ప్రమోట్ చేసింది తప్పు మీదే కదా. తప్పు నాదే. సో నేను అంటున్నా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు తప్పులే చేస్తుండ్రు. ఈడికెళ్ళి 200 రూపాయలు పెట్టి ఆయన దగ్గర 200 ఉండవు, పానీపూరి షాప్ దగ్గరికి పోయి ఈ పానీపూరి మస్తు ఉన్నది అని చెప్తాడు. అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని పానీపూరి తిని వానికి ఏమంటారు డయాలసిస్ వచ్చి అన్నీ వచ్చి రోగం వచ్చిపోతున్నాడు, ఈడికి పోతాడు ఆడ బిర్యానీ బాగుందని అంటాడు. అందరు తప్పే చేస్తుండ్రు. ఇప్పుడు అంటే మీరు సమర్థిస్తున్నారు బెట్టింగ్ యాప్ చేసేవాళ్ళు. బెట్టింగ్ యాప్ చేసేవాళ్ళు అంటే సోషల్ అంటే జాగ్రత్త చెప్తున్నారు అనమాట. సోషల్ మీడియాలో ఉండేటోళ్ళంతా తప్పులే చేస్తారు. సో అందరూ వీళ్ళు ఏదో గ్రేట్ అని అనుకోవద్దు అని నా ఉద్దేశం. జనాలు ఏంటంటే ఒక వ్యక్తిని చూసిండు అనుకోండి, చాలా మంచి వ్యక్తినా అనేసి అనుకుంటారు అనమాట, అన్లెస్ వారి మీద ఏదైనా మచ్చ తలిగేదాకా. సో అందుకని సోషల్ మీడియాలో జస్ట్ వీళ్ళందరూ ఒక కమిడియన్స్, ఎంటర్టైనర్స్, వీళ్ళందరూ జస్ట్ ఏదో వీడియోలు చేసి బతికేటోళ్ళు అని అనుకుంటే మంచిది జనాలకి. లేదు వీళ్ళని సీరియస్ తీసుకుంటే ఏ విధంగానన్నా మిమ్మల్ని లాస్ చేస్తారు. లాస్ చేసినప్పుడు అడగొద్దంటారు. అడగొద్దనట్లేదు నేను, అంటే ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నారు అంటున్నా. అటు తిప్పి ఇటు తిప్పి నా నెత్తిలే లాస్ చేసినప్పుడు అదే అంటే నేను జనాలకి ఇప్పుడు నార్మల్ గా మీరు అందరూ ఒక ఎంటర్టైనర్ల పై నేను ఖాళీ ఉన్నప్పుడు చూస్తే ఎంటర్టైన్ అయితే వదిలేస్తా, అప్పుడు మీకు పర్వాలేదు, నాది అనుకొని తీసుకుంటేనే తప్పు అవుతుంది అని మీరు అంటున్నారు కదా. మరి అందుకే నేను చెప్పినా మరి బేసిక్గా ఇప్పుడు నేను ఒక బెడ్ ప్రమోషన్ చేసిన, వాడు ఎత్తేసి నా మీద లీగల్గా యాక్షన్ తీసుకునే రైట్ మీకు ఉన్నది అంటున్నా. సో ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్లో తప్పు చేస్తూనే ఉన్నారు అంటున్నా. ఏది బెట్టింగ్ యాప్ల గురించి ఒకవేళ ఎవరైనా మాట్లాడాలనుకుంటే బెట్టింగ్ యాప్సే కాదు, షాప్ ప్రమోషన్లు చేసేటోళ్ళు కూడా ఇప్పుడు చూడండి లక్కీ డ్రాలంట, లాటరీలంట పెట్టినరు. మరి ఎవ్వరు ఒక్కరన్నా వచ్చి ముంగటికి వచ్చి సజ్జనార్ సార్ లాంటి వాళ్ళు ఒక్కటే పోస్ట్ పెడితే బాగుంటుందేమో అని చెప్పి దీని మీద ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. సో ఇలాంటి కూడా పెడితే మంచిది. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల కన్నా లక్కీ డ్రాలు 100 మంది దగ్గర పైసలు వసూలు చేసి నువ్వు ఒకరికైతే ఇస్తున్నావు, ఒక్కరికి ఇస్తున్నా అని చెప్తున్నావు కదా. నువ్వు ఇస్తావు లేదు దాని తర్వాత విషయం, ఇస్తున్నా అని చెప్తున్నావు కదా. మరి 99 మందిని ఆల్టర్నేట్గా నువ్వైతే మోసం చేస్తున్నావు కదా. సో అందరు తప్పే చేస్తున్నారు, అందరు తప్పులే చేస్తారు ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో. సో కొంచెం జాగ్రత్త ఉంటే మంచిదని నేను చెప్తున్నాను. రైట్, చూడాలి మరి అన్వేష్ ఎలాంటి వీడియోలు రిలీజ్ చేస్తాడో, అందులో మీరు ఏమైనా ఉన్నారేమో నేను కూడా వెయిట్ చూస్తాను.
అన్వేష్ ఆ ఒక్క వీడియో పెట్టకు నాది ప్లీజ్ ఏ ఒక్క వీడియో ప్లీజ్ అన్వేష్ వీడియో? ఏ వీడియోలు లేవు అని దగ్గర ఏ వీడియోలు కూడా ఉండవు చూడండి మరి అన్వేష్ next week మళ్ళీ మెయిల్ వస్తుందేమో. అచ్చా అన్వేష్ గురించి అడిగింది కదా అంటే లాస్ట్ ఫైనల్గా ఏ వీడియో వేస్తే బాగుంటుంది అని చెప్పి జనాలందరికీ కాషాయం బట్టలు వేసుకో అంటే ఒకరోజు దీక్షలో ఉండు కాషాయం బట్టలు వేసుకో అంటే ఇట్లా మొత్తం పడుకొని పెడతారు కదా సాక్షాత్ నమస్కారం అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి చెప్పు తప్పైపోయింది 2 చెప్పులు తీసుకొని ఇట్లా ఇట్లా కొట్టుకో తప్పైపోయింది నేను ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయను సప్పుడేక రేపటి నుంచి వెళ్ళి ఈ ట్రావెలింగ్ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తా దయచేసి పాత వీడియోలు అన్నీ డిలీట్ చేస్తున్నా అదే ఈ దేవుళ్ళని కించవలసిన వీడియోలన్నీ డిలీట్ చేస్తున్నా అందరు క్షమించండి తగ్గిన వాళ్ళు తగ్గండి కానీ ఇప్పుడు పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి ఇండియాకి వస్తా ఒకరోజు కేసులన్నీ నేను ఏమంటారు చూసుకుంటా లాయర్ని పెట్టుకుంటా నా తప్పేమైనా ఉంటే ఒప్పుకుంటా 4 రోజులు జైలు ఉంటా పర్లేదు అని చెప్పేసి మళ్ళీ అందరూ అని మీ కళ్ళలోనే నా కళ్ళలోనే వచ్చి చెప్తాడు. అవును సో నిజానికి చెప్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్ కాదు అట్లా చెప్తే బాగుండు అన్వేష్ నీ మీద ఏం కోపం లేదు చెప్తే అన్వేష్ ఎందుకు అవుతాడు అంతేనా చూసిండ్రా మేడం కూడా స్టేట్మెంట్ ఇచ్చేసింది ఎంత లుచ్చగానే అని చెప్పి. రైట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. చూడాలి మరి ఎటువంటి వీడియోస్ రిలీజ్ చేస్తాడు. ఇది ఇక్కడికి ఎందుకంటే బట్టల దగ్గర స్టార్ట్ అయింది దేవుళ్ళ వరకు అది ఎండ్ అవ్వకుండా ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా చూద్దాం. అండ్ డిపార్ట్మెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డెఫినెట్గా చాలా మంది వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైతే 5 గంటలకి వీడియోలు రిలీజ్ చేస్తాను అని చెప్పారో అది కేవలం ఐజూడ్వా లేకపోతే ఇంకెవరైనా వీడియోలు ఏమైనా రిలీజ్ చేస్తాడు ఇంకెంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఎంతమంది ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న దానిపైన కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి అన్వేష్ ఇదంతా కూడా పక్కదో పట్టడానికి తన దగ్గర నుంచి ఫాలోవర్స్ ఎవరైతే అన్సబ్స్క్రైబ్ కొడుతున్నారో వాళ్ళందరినీ తిరిగి రప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా అయ్యో పాపం మన పరిస్థితి కూడా కనిపించట్లేదు. మరి చూడాలి అన్వేష్ ఏం చేస్తాడు ఏంటన్నది.